ఒక వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి నేను నాగార్జున గారి పెద్ద ఫ్యాన్ని. దాని తర్వాత ఆయనతో యాక్ట్ చేశాను నా స్వామి రంగాలు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నాను. సో ఇట్స్ ఆల్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు ఉంది. అండ్ ఈ సినిమా నేను డెఫినెట్గా చెప్తానండి. అంటే శ్రీనివాస్ రెడ్డి లేడు, ఇవాళ రాలేదు. పెద్ద నరేష్ గారు ఆయన కూడా షూటింగ్లో ఉన్నారు. అందరికీ ఈ సినిమా చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, అలాగే మా నందు గారు, నాకు ఆయన చాలా ఇష్టం. అంటే చాలామంది అడుగుతున్నారు కామెడీ సినిమాలు ఎందుకు రావట్లేదు ఈ మధ్యకాలం అని. కామెడీ రాసి వాళ్ళు తక్కువయ్యారు. అండ్ నేను అదే చెప్పాను నందు గారికి, సార్ మీరు డైరెక్టర్ అయిపోవద్దు అండ్ ప్లీజ్ సీరియస్ సినిమాలు కాదు కామెడీ సినిమాలు రాయండి అని. అండ్ ఆయన ఒక విజన్, చంద్రమోహన్ గారు ఎంత అనుకున్నారంటే ఆ విజన్ని 100% అంటే నేను చదువుతున్నప్పుడు కూడా అంటే ఫస్ట్ మీ నవ్వుకుంటే ఆన్ సెట్లో అది డెఫినెట్గా అది వస్తుందని నేను అనుకున్నాను. సార్ చాలా కాలం తర్వాత యువర్ బ్యాక్ టు మీ హోమ్ గ్రౌండ్ అనమాట. అవునండి సార్. అంటే మీరు చేయలేని కామెడీ సినిమాలు ఎవరో చేసి ఉండరు, బట్ చాలా ఇయర్స్ తర్వాత చేస్తే ఈ గ్యాప్లో కామెడీ అనేది చాలా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పినట్టు సెన్సిటివిటీలు పెరిగిపోయినాయి, లేకపోతే కామెడీలో కూడా ఆర్గానిక్ కామెడీ అంటున్నారు. నవ్వినా సరే తర్వాత బయటకు వచ్చి తిట్టుకునే కామెడీ కూడా ఉంటుంది. అవునండి. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్? అంటే ఏం లేదండి, అంటే నా ఫస్ట్ సినిమా నుంచి మీరు ఎప్పుడు చూస్తున్నా కూడా నేను అంటే కితకితల తర్వాత నేను కాన్స్టెంట్గా తీసుకున్నది ఏంటంటే బాడీ షేమింగ్లు ఉండవండి నా సినిమా. నేను ఎవరిని కించపరచనండి, నన్ను నేను కించపరుచుకుంటాను కానీ అవతల వాళ్ళని కించపరచను. సో ఈ సినిమాలో అలాంటి ఏమీ లేదండి. ఇతను హీరో అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి దాంట్లో సినిమా రెఫరెన్స్లు ఉంటాయండి డెఫినెట్గా, అక్కడ ఇక్కడ 1-2 రెఫరెన్స్లు ఉంటాయి కానండి. బట్ అది మీరు సినిమాగా చూసినప్పుడు కనెక్ట్ అవుతారు కానండి. అంటే మీరు డిఫరెంట్ అంటే అదే నేను కట్ చేసి పక్కన పెడితే మీరు చూస్తే ఒక ఎపిసోడ్గా చూస్తే దాన్ని మీరు భూతద్దంలో పెడితే చాలా దొరుకుతాయండి. సో వీ థాట్ చాలా క్లీన్ కామెడీ. అండ్ చాలా నాకు అనిపించేది ఏంటంటేనండి, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎక్కడో తెలియకుండా అన్ని సీరియస్ సినిమాలు ఓటీటీలో వచ్చిన తర్వాత అన్ని మలయాళ సినిమాలు చూడటం మొదలుపెట్టారు, కొంచెం డిటెక్టివ్ సినిమా, థ్రిల్లర్ సినిమాస్ అన్ని. కామెడీ సినిమాకి ఎక్కడో తగ్గిందండి. ఆడియన్స్ కూడా ఏమైపోయారంటే వెయిటింగ్ అండి. అంటే చాలామంది ఫ్యామిలీస్ తోటి మీరు కత్తులతోటి రక్తాలు అంటే అలాంటి హెడ్లు చంపేసుకుని అలాంటి చూడలేరండి, పిల్లల్ని తీసుకెళ్ళి చూడలేరు. సో అలాంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ పిల్లలు వీళ్ళందరూ ఫ్యామిలీస్ రావాలి అంటే ఒక టికెట్ కాదు 4 టికెట్లు లగాలని ఫిక్స్ అయ్యి సో దానికోసం ఆర్గానిక్ కామెడీ చేసాం కానండి, ఎక్కడ వల్గర్గా కానివ్వండి లైన్స్ దాటలేదండి ఎక్కడ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, శంభో శంభో రిలీజ్ రెస్పాన్సెస్ చూసారా? చూశానండి. సో అసలు రవితేజ గారి కంటే మీ పెర్ఫార్మెన్స్కి మీ రోల్కి ఎక్కువ రిసెప్షన్ వస్తుంది అసలు. అలా అని కాదు, సినిమాకి వచ్చిందండి టోటల్గా. ఎందుకంటే అప్పుడు 16 years ముందు రిలీజ్ అయిన సినిమాకి అదే లవ్. ఇవాళ ప్రతి డైలాగ్కి ఆయన డైలాగ్ కన్నా నా డైలాగ్ కన్నా శివబాలాజీ గారి డైలాగ్ కన్నా నేను ఎందుకు వెళ్ళానంటే మా పాప చూడలేదండి, అప్పుడు పుట్టలేదు, నేను పెళ్ళి అవ్వలేదు నాకు ఆ మూవీ చేసినప్పుడు. సో మొన్న 1వ తారీఖున రిలీజ్ అయినప్పుడు తను చూసి వెళ్ళాలి థియేటర్ తీసుకెళ్ళు అని. సో ఐ థాట్ ఓకే తను ఒకసారి చూస్తే ఎలా ఉంటుందని తన కోసం వెళ్ళానండి. అండ్ రిసెప్షన్ చాలా అంటే ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ అండి, రిలీజ్ కదా ఎంతమంది జనాలు వస్తారు. ప్లస్ ఇప్పటికి అంటే అప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ 30-40s ఉంటారు కదండి. సో బట్ అయినా కూడా ఐ సీ లాట్ ఆఫ్ టీనేజర్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ పాజిటివ్ రెస్పాన్స్ చూసి వెరీ హ్యాపీ. కాకపోతే ఆ సినిమాలో మీ కామెడీ టైమింగ్ అంటే మీ ఇంటెన్స్ యాక్టింగ్కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది దానికి. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ జానరా షిఫ్ట్ ఇప్పుడు మళ్ళీ యువర్ బ్యాక్ టు కామెడీ కదా, సో మళ్ళీ ఏమన్నా చేంజ్ ఆఫ్ మైండ్ ఉండిందా ఆ రెస్పాన్స్ తర్వాత? అలాంటివి ఏమీ లేదండి, ఇది సినిమా పట్టే కదండి. అంటే ఏ సినిమా పట్టే ఆ సినిమా క్యారెక్టర్, గమ్యం అంటే గమ్యం, లేకపోతే శంభో శంభో మహర్షి అయితే మహర్షి క్యారెక్టర్ తగ్గట్టు చేయాలండి. సో అసలు యాక్టర్గా నాకు అంటే ఒకప్పుడు ఏమైపోయిందంటే వరుసగా 50 సినిమాలు కామెడీ చేయటం వల్ల కామెడీ తప్పేది ఇంకొకటి చేయడు అన్నది వచ్చేసిందండి. సో ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఒక యాక్టర్కి ఏముంటుందంటే ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాలి, అంటే ఆల్ బాక్సెస్ టిక్ చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. సో నాంది హిట్ హ్యాపెండ్ అండి, దాని తర్వాత కొన్ని సీరియస్ సినిమాలు హ్యాపెండ్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ రైట్ అంటే కామెడీ కాంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నానండి. సో నేను చెప్పాను కదా చాలా కథలు విన్నాను, అంటే అన్నీ నాకు ఎక్కడో నేను చేసినాయో లేకపోతే నా స్పూఫుల మీదో లేకపోతే ఇంకోటో అలాంటివి వస్తున్నాయండి, మీమ్స్ మీద పెట్టో. సో విచ్ ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్ కైండ్ ఆఫ్ కామెడీ. నాకంటూ ఒక ఆర్గానిక్ కామెడీ ఉంది, సో నా స్టైల్ ఆఫ్ కామెడీ చేయాలి. బట్ అది ఇప్పుడున్న ఆడియన్స్కి అర్థమయ్యేలాగా వాళ్ళ సెన్సిబిలిటీస్కి వాళ్ళు మీరు అన్నట్టు చాలా ఇప్పుడు కామెడీని చాలా సెన్సిటివ్గా చూస్తున్నారు. మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీని మళ్ళీ థియేటర్కి తీసుకురావాలి అంటే దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే కామెడీ అండి. సో అండ్ ఇప్పుడు లక్కీగా ఏంటంటే కామెడీ సినిమాలు కూడా బాగా అంటే మీరు హిందీ సినిమాలు చూసుకున్నా కూడా ధమాల్ లాంటి సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసి భూత్ బంగ్లా కానివ్వండి ఇలాంటివన్నీ చాలా మంది కామెడీకి తెలియకుండా ఒక రిసెప్షన్ వచ్చిందండి. సో ఐమ్ ఇట్స్ వెరీ వెల్కమింగ్ చేంజ్ అండి. ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ క్యారెక్టర్స్ like this and that also. ఆల్కహాల్ పరిస్థితి సార్? అది ఈ సినిమా తర్వాత రిలీజ్ అవుతుందండి.
ఓకే, ఎందుకంటే అది యాక్చువల్గా డిలేడ్ అది లేదండి ఒళ్ళో పెట్టారా లేదండి? లేదండి వాళ్ళ సినిమాలు ఉన్నాయి కదండి, విశ్వనాథన్ సన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ ఎపిక్ అన్నీ ఉన్నాయి కదండి, వాళ్ళు ప్లానింగ్ పెట్టి దాన్ని బట్టి మన తర్వాత సినిమా వస్తుంది. నరేష్ గారు 15 years బ్యాక్ అలా ఒక సినిమా చేసి 12 to 13 years అవుతుంది. ఎముడుకు మొగుడు అని ఒక సినిమా చేశారు. సో అది కూడా ఇదే టైప్ ఆఫ్ జానర్లో ఉంటుంది. సో ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎంత డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ సినిమాలో నేను అమ్మలోకానికి వెళ్ళలేదండి, ఎమ్మడే కిందకి దిగి వస్తాడు. అండ్ ఇట్స్ మోర్ లైక్ అంటే మనకి ఐ థింక్ మన తెలుగు తమిళ్ వాళ్ళకి మన సౌత్లోనే ఎక్కువ ఉంది అనుకుంటండి. మనకి నార్త్లో ఎప్పుడు నేను ఎముడు సినిమాలు చూడలేదు, వాళ్ళ స్వర్గాల గురించి వాటి గురించి తీరు. మనకి ఎప్పుడైనా ఎముడు గురించి కానివ్వండి, ఫన్ ఫిల్మ్స్ నా చిరంజీవి గారు చేసిన సినిమాలు ఉండొచ్చండి, ఎముడుకు మూడు కాడి నుంచి మొన్న నేను చేసిన ఎముడుకు మూడు వరకు చాలా ఫన్ ఫిల్మ్స్ వచ్చినాయండి. సో దిస్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్, అంటే ఇప్పటి వరకు మనం ఎంతసేపు ఎముడు మీద కామెడీ చేస్తాం. సో రంభా ఊరసి మేనక అన్నది ఒక అందరికీ తెలిసిన క్యారెక్టర్స్. సో వాళ్ళ మీద వాళ్ళు వస్తే ఒక లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అండ్ వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అన్నది మీరు దట్ విల్ బి మోర్ ఫన్ అండి, మీరు చూస్తే తెలుస్తుంది.